మేడారంలో అమ్మవార్ల విగ్రహాలు ఉండాల్సిన చోట కుంకుమ భరణి ఎందుకు ఉంచుతారో మీకు తెలుసా? ఈ కుంకుమ భరణి పెట్టడం వెనక ఒక అంతుచిక్కని రహస్యం దాగి ఉంది. 13వ శతాబ్దంలో సమ్మక్క తల్లి యుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడి చిలకలగుట్ట వైపు వెళ్లిపోయిందంట. ఆ తల్లిని వెతుకుతూ వెళ్లిన గిరిజనులకు అక్కడ ఒక చెట్టు కింద ఈ కుంకుమ మాత్రమే కనిపించింది. అదే సమ్మక్క తల్లి స్వరూపం అని నమ్మి నేటికీ ఆ రూపానికే జాతర నిర్వహిస్తారు. ప్రతి 2 ఏళ్లకోసారి ఆ చిలకలగుట్ట నుంచి కుంకుమను తీసుకువచ్చి జాతరను అంగరంగ వైభవంగా చేస్తారు. ఆ సమయంలో మొత్తం మేడారం ప్రాంతమంతా ఒక అద్భుతమైన దైవశక్తితో కంపిస్తుంది. సమ్మక్క పెళ్లి వనదేవత కావడంతో ఆ తల్లి ప్రకృతిలోనే మమేకమై ఉన్నారని గిరిజనులు నమ్ముతారు. అందుకని మేడారంలో అడవిలో ఉన్న చిలకలగుట్ట నుంచి తెచ్చిన కుంకుమ భరిని మాత్రమే గద్దెపై పెట్టి పూజిస్తారు. ఈ సంవత్సరం మీరు మేడారం వెళ్లి సమ్మక్క సారక్కలను దర్శించుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో సారాలమ్మ ఎవరు, సారాలమ్మకు సమ్మక్కతో పాటుగా ఎందుకు పూజలు చేస్తారు అన్న విషయాలు చెప్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.